వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. బ్రహ్మోత్సవాల్లో మన కళలు మన సంస్కృతి ఉట్టి పడుతోంది. సో ఈ నేపథ్యంలో కేరళ నుంచి మయూరి నృత్యం, మనం మయూరి నాట్యం అంటూ ఉంటాం, మయూరి నృత్యం అంటూ ఉంటాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, నెమలి వాహనం మీద కుమారస్వామి అచ్చం కొలువై ఉన్నారని అర్థం వచ్చేలా చుట్టూతా నెమలి పెంచాలు, మొత్తం నగుమోమ నుంచి ఆపాద మస్తకం నుంచి అంటూ ఉంటారు కదా, నఖసిక పర్యంతం అని చెప్పి. సో కుమారస్వామి ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో నెమలి వాహనం మీద వచ్చారా అన్నట్టుగా ఇక్కడ మయూరి నృత్యం ఉట్టిపడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు చూడొచ్చు ఎంత నిండైన రూపంలా కనిపిస్తోందో. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్గనైజర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు కుమారస్వామి చేతికి సంబంధించి చేతిలో ఆయనకి సంబంధించి మనం చూస్తూ ఉంటాం కదా, అలాగే అభయహస్తం, నెమలి వాహనం, పురువిప్పి నెమలి వచ్చిందా, ఆ వాహనం మీద స్వామివారు కుమారస్వామి వచ్చారన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. Namaste, I am Mr. Mahadevan from Palakkad, Kerala. I am the managing trustee of Sri Srinivasa Seva Trust, and for the past 3 years we are participating in Brahmotsavam. Especially we are bringing from Guruvayur. The team is from Guruvayur, and this is Kumar Nellur Hari. Okay. Hari means he is அவர் வந்து பரம்பரையாகவே பண்ணிட்டு இருக்கிறது, ஹெரிடிட்டரியாக இது இந்த தொழில் வந்து this job is continuous. Generations they are transferring. Okay, from generations they are performing this. యూ కెన్ సీ దట్. ఒకసారి మీరు చూడొచ్చు, ఒక్కసారి అక్కడ మీరు చూస్తే కేవలం 2 కుక్కిళ్ళ మనకు కనిపిస్తున్నాయి, చూసారా? ఆ రెండింటి మీద నించొని నాట్యం చేస్తున్న సందర్భం. ఒకసారి ఆ హైట్తో నేను కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలోని ఒకసారి ఆ విజువల్స్ గురించి, అలాగే ఆ నృత్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతూ while we walking and we are talking about this, it will be very fine because there is a huge crowd gathered here. Could you please tell us what's the history behind and from how long you have been performing in Brahmotsavam? I have contact with him actually for the past 3 years only. Okay. And he is doing this art form for the past so many years. This art form is transferred by his parents, and he also transferred he's the son. Okay. He also transferred. Okay. So he's only 2 temples he is this art form they are playing. Okay. Art forms are that is Kumara Nellur Kottayam. Okay. And one is Haripad. Both are Murugan temples. Okay. Murugan temples, and very good performance. And we are every year we are trying to come here. లవ్లీ. సో మొత్తంగా ఒకసారి మీరు చూడొచ్చు, ఇదేమంతా సాధారణమైన విషయం కాదు. మన కళలు సంస్కృతులు మనం నిక్కచ్చిగా పాటించుకుంటే అద్భుతాలు చేయొచ్చు అనడానికి బ్రహ్మోత్సవంలో ఇంతకు మించిన తార్కాణం ఇంకోటి ఉంటుందా? సో బ్రహ్మోత్సవాల్లో ఇలా ఎక్కడ చూసినా ఈ కళలు సంస్కృతులు ఉట్టుబడుతున్న నేపథ్యంలో అద్భుతాలే వేరు. ఈరోజు చూస్తున్నాం ఇక్కడ ఒక జన సముద్రం, లక్షలాది మంది జనాలు వచ్చి ఈరోజు భగవంతుడు ఉన్నటువంటి గరుడు సేవని ఒక రంగరంగ వైభవంగా కనీవిరిన రీతిలో ఈరోజు ఇక్కడ జరగడం చాలా అదృష్టంగా ఉన్నది. ఇందులో భాగంగా ఈరోజు ఇంతమంది కళాకారులు, ఇంతమంది జనాలు కూడా ఎంత వర్షం పడినా కూడా ఒక అడుగు కూడా పక్కకు జరగకుండా, చిన్న ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా కరెక్ట్ అయిన ఏర్పాట్లను చేశాము. వాళ్ళందరూ కూడా సంతోషంగా భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ వరకు విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మా ఫస్ట్ బ్రహ్మోత్సవంలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చేసేటువంటి దాంట్లో ఇంత ఘనంగా చేయడం అనేది కనీవిని రీతిలో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కూడా సుమారు ఇంకా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది మొత్తం గరుడు సేవ అంతా కంప్లీట్ అయిన లోపల. సో కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, బాదం పాలు కావచ్చు, భోజనాలు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా 4 మాడా వీధుల్లో కూడా మొత్తం అరేంజ్ చేయడం జరిగింది. సెక్యూరిటీ వైజ్ కూడా హై సెక్యూరిటీ పెట్టి ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా పోలీసులు, ఇంటెలిజెన్స్ వింగు మంచి సెక్యూరిటీ పెట్టారు.
అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ కూడా చిన్న ప్రమాదం జరగకుండా అణువణువు ఫైర్ డిపార్ట్మెంట్ చేసుకుంటూ జరుగుతున్నాము. దీనికోసమే నిన్న మేము డ్రై రన్ కూడా చేసాము. నేను డ్రై రన్ చేసి ఈరోజు ఎలా జరుగుతుందో అదే విధంగా నిన్న కూడా చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు కొంచెం ఇంకా ఈజీ అయింది. సో కాబట్టి భక్తులు సంతోషంగా ఉన్నారు. మేము 4 లక్షల మంది నుంచి 5 లక్షల మంది అంచనా వేసాము. కానీ ఒక 10% ఆఫ్ పీపుల్ ఒక 50,000 మంది ఎక్స్ట్రాగా వచ్చారు. అది ముందే మేము గ్రహించి ఎక్కడ ఎటువంటి ఎంతమంది జనాలు వచ్చా కూడా ఎగ్జిట్ గేటు ఇన్ గేట్ అన్నీ కూడా మేము అన్ని ప్లాన్ చేస్తాము. అన్ని కాంప్లెక్స్లో కూడా జనాలందరినీ మొత్తం నీట్గా బ్లాక్ చేసి సుమారు 1 గంట పాటు ఇక్కడ మన రన్వే వాక్వే కూడా మొత్తం డిజైన్ చేసేసి మొత్తం కూడా కారిడార్లోనే పోయేసి దర్శనం చేసుకునే విధంగా కూడా రూపొందన చేశాము. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే వెస్ట్ గేట్ కావచ్చు, వాయింగ్ గేట్ కావచ్చు, అన్నింటిలో కూడా ఎగ్జిట్ ఇన్ను కూడా సుమారుగా 1 గంట పాటు వాహనం నిలిపి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆనందంగా సంతోషంగా తొక్కిస్లాట తోపుడాట లేకుండా దర్శనం చేసుకునే విధంగా కూడా మేము అవన్నీ సదుపాయం చేశాం. వీడియో జర్నలిస్ట్ కోటితో సచిన్, RTV, తిరుమల మాడవీధుల నుంచి బ్రహ్మోత్సవాల సందర్భంగా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.